ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కామాంధుడా తన కోసం తన దగ్గరికి అవకాశాల కోసం వచ్చే మహిళల్ని లైంగికంగా వేధిస్తారా? లేదు అంటే జానీ మాస్టర్ ఎదుగుదల చూసి ఓర్వలేక ఆయన పైన కుట్ర చేశారా? తోటి కొరియోగ్రాఫర్లే ఆయన పైన దగ్గరుండి కేసు పెట్టించారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏంటంటే ఒక 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ యువతి జానీ మాస్టర్ పైన కంప్లైంట్ చేయడం, తన పైన అత్యాచారం చేశారు, దాడి చేశారు, లైంగికంగా వేధించారు, మతం మార్చుకొని నిన్ను పెళ్లి చేసుకుంటారని చిత్రహింసలు పెట్టారు అని ఒక యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాయదుర్గంలో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్కి బదిలీ చేయడం జరిగింది. దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో నిన్నటి నుంచి కూడా టీవీల్లో డిబేట్లు కానీ, వెబ్సైట్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ జానీ మాస్టర్ పైన తిట్ల దండగా అందుకున్నా ఉన్నారు. ఇదేం బుద్ధి, ఇంత మంచి కొరియోగ్రాఫర్వి ఈ విధంగా నీ దగ్గరికి వచ్చిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని వేధిస్తావా అని. ఆ యువతి ఇచ్చిన కంప్లైంట్లో ఏముందంటే, ఒక షో కోసం మధ్యప్రదేశ్కి చెందిన ఆ యువతి ఒక షో కోసం హైదరాబాద్ వచ్చింది 2017లో, అది కూడా ఢీ షో. ఆ 2017లో జానీ మాస్టర్ పరిచయం. ఆ తర్వాత 2019 నుంచి కూడా నేను జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఒక ఈవెంట్ కోసం ముంబై వెళ్ళినప్పుడు ముంబైలోని ఒక హోటల్లో తన పైన అత్యాచారం చేశాడు. ఆ తర్వాత చెన్నైలో, హైదరాబాద్లో, నార్సింగ్లోని తన ఇంట్లో కూడా తన పైన అత్యాచారం చేశాడు. ఈ విషయం జానీ మాస్టర్ భార్యకు కూడా తెలుసు. షూటింగ్ లొకేషన్లో వ్యాన్లోకి పిలిచి కూడా లైంగికంగా వేధించేవాడు. వెనకపోతే ఒకసారి అద్దం తీసుకుని తలపైన కూడా కొట్టాడు, నాకు గాయాలైనాయి. షూటింగ్లో కూడా అందరి ముందు అవమానించేవాడు, అసభ్యంగా ప్రవర్తించేవాడు, తాకేవాడు అని చాలా ఆరోపణలతో, సంచలన ఆరోపణలతో ఆ ఫిర్యాదు అయితే ఉంది. అయితే ఈ ఫిర్యాదు రాగానే జరిగిన మొదటి విషయం ఏంటంటే, జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు జానీ మాస్టర్. మన ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు, ఒక పాట కూడా రిలీజ్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే పక్కన పెట్టుకుని మరి జానీ మాస్టర్ని అభినందనలతో ముంచెత్తాడు. దీంతో జన సైనికులందరూ కూడా జానీ మాస్టర్ని ఎక్కువగా ఇష్టపడడం మొదలుపెట్టారు, జానీ మాస్టర్ని. సో అలాంటి పేరు ప్రఖ్యాతులు జానీ మాస్టర్ సంపాదించాడు. ఇటీవలే తమిళ్లో ధనుష్ సినిమా, ఆ సినిమా కొరియోగ్రాఫర్గా జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా వచ్చింది. ఆ భాష ఈ భాష అని లేదు, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్నిట్లో కూడా పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలకి కొరియోగ్రాఫ్ చేస్తూ చాలా పాపులారిటీని సంపాదించుకున్నారు జానీ మాస్టర్. సో అలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణ రాగానే జనసేన పార్టీ వెంటనే స్పందించింది, సీరియస్గా రియాక్ట్ అయ్యింది. వెంటనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి జానీ మాస్టర్ అని కూడా ఆదేశాలు జారీ చేసింది. మొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సత్యవేడు, కోనేటి ఆదిమూలం, అతనికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఆ మహిళే పెన్ కెమెరా ద్వారా రికార్డ్ చేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాటిని మీడియాకు విడుదల చేసింది. వెంటనే తెలుగుదేశం పార్టీ కూడా ఏం చేసింది, పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింది ఆ ఎమ్మెల్యేని. చేయడమే కాకుండా అతని పైన అత్యాచారం కేసులు ఇవన్నీ కూడా నమోదు చేసింది. వేగంగా స్పందించింది కూటమి ప్రభుత్వం. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో లైంగిక ఆరోపణలు రాగానే, ఇక్కడ కూడా లైంగిక ఆరోపణలు రాగానే జానీ మాస్టర్ని జనసేన పార్టీ కూడా పార్టీ కార్యక్రమాల నుంచి దూరం పెట్టింది. ఇదే కావాల్సింది. అంటే అన్ని పార్టీలోనూ సాంప్రదాయ శుద్ధపూసలే ఉంటారు, అమాయకులే ఉంటారు, ఏలు పెడితే కొరకలేని వాళ్ళే ఉంటారని చెప్పడానికి లేదు. ప్రతి పార్టీలో ఎక్కడో చోట ఇలాంటి వాళ్ళు ఉంటారు. బట్ ఎంత వేగంగా స్పందించారు అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ, అది కదా కావాల్సింది. సరే, ఈ ఆరోపణలు, ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ భవిష్యత్తులో తేలుతాయి. ఎవరిది తప్పు, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కుట్ర కూడా ఉందా, కావాలనే చేశారా అనేది. కానీ వేగంగా స్పందించారు కదా. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టయితే ఈ గతి వచ్చేది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు ఏం చేశారు, ఎప్పటికో ఒక వారం తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పారు. బట్ ఎమ్మెల్సీ పదవి ఎప్పటికీ అంతే ఉంది అనంతబాబుకి. అంతటితోనే ఆగిపోయిందా అనంతబాబు ఘనకార్యం? మొన్ననే ఒక న్యూడ్ వీడియో కాల్ బయటకు వచ్చింది అనంతబాబుది, అయినా కూడా ఎలాంటి చర్యలు లేవు. గోరంట్ల మాధవ్ది వచ్చింది వీడియో, అయినా ఎలాంటి చర్యలు లేవు. పైగా వెనకేసుకొని వచ్చారు, మా గోరంట్ల మాధవ్ కాదే, మా వాడు ఇంత అందంగా ఉన్నాడే అని ఈ విధంగా వెనకేసుకొచ్చారు. ఆ తర్వాత అంబటి రాంబాబు ఆడియోలు వచ్చినాయి, అవంతి శ్రీనివాసి వచ్చినాయి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, శాంతి వీళ్ళ వ్యవహారం వచ్చింది. ఎన్ని వ్యవహారాలు బయటకు వచ్చినా
పార్టీ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గతి పట్టింది. కావాల్సింది ఇది. గంటల వ్యవధిలోనే స్పందించింది అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ. ఏ పార్టీ అయినా అదేవిధంగా స్పందించాలి. వాళ్ళ పార్టీ నాయకుడి పైన ఇలాంటి ఆరోపణలు రాగానే ఫస్ట్ పార్టీ నుంచి పక్కన పెట్టాలి, తర్వాత వ్యవహారం తర్వాత. సో ఈ అంశాన్ని పక్కన పెడితే జానీ మాస్టర్ది అయితే రకరకాల వినిపిస్తూ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీడియా టీఈ5 ఎప్పుడు మహిళా పక్షానే ఉంటుంది, బాధితురాళ్ల పక్షానే ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మీడియా తరపున మేము కూడా పోరాటం చేస్తాం. మహిళల పైన ఇలాంటి అత్యాచార యత్నాలు, లైంగిక వేధింపులకు పాల్పడే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఏంటంటే సినిమాలో ఎవరికైనా సినిమాలోనే కాదు ఎక్కడైనా సరే ఉద్యోగం కోసము అవకాశం కోసము వెళ్ళినప్పుడు తమ కోరిక తీర్చాలి, అప్పుడే అవకాశం ఇస్తామని బొచ్చుడు మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కొంతమంది బయటకు మహిళలు చెప్పుకోలేరు, కొంతమందికి పరిస్థితులకి లొంగిపోయి తప్పక పొట్టకొడ్డు కోసం పాపం లొంగిపోతున్న పరిస్థితి కూడా ఉంది. చాలా అంశాలు బయటకు రావట్లేదు, ఎప్పుడో 1-6 మాత్రమే ఇలాంటివి బయటకు వస్తూ ఉంది. అంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అంటారు చూసారా. దొరకనంత వరకు దొరల్లాగానే మంచి సూట్లు వేసుకుని తిరుగుతారు. సినిమాడోళ్ళు కావచ్చు, లేదంటే ఇతర సంస్థల్లో కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు. సో ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం బయటపడింది. అయితే జానీ మాస్టర్ వ్యవహారంలో ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయి 22 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి ఇంతకుముందే జానీ మాస్టర్ నుంచి ఆ టీం నుంచి బయటకు వెళ్ళిపోయింది. అమ్మాయి ఒక మ్యారేజ్ కూడా చేసుకుంది, ఒక బాబు కూడా పుట్టాడు. ఎప్పుడైతే జానీ మాస్టర్ తన లైంగికంగా వేధించాడు అని చెప్పారో అప్పుడే అమ్మాయి ఫిర్యాదు చేస్తుంటే బాగుండేది కదా అన్న ఒక వెర్షన్ కూడా నడుస్తూ ఉంది చర్చ. ఎప్పుడైతే తనని ఒక అద్దంతో కొట్టాడు, గాయాలైనవి అని చెప్పారో ఆ గాయాలతోనే హాస్పిటల్కి వెళ్ళుంటే ఇప్పటికి జానీ మాస్టర్ ఇంకా లోపల ఉండేవాడు, జైల్లోనే ఉండేవాడు. అప్పుడే ఎందుకు చేయలేదంటే ఆ అమ్మాయి దానికి కూడా చెప్పింది, నన్ను బెదిరించారు, సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తాను అన్నారని కూడా అమ్మాయి వెర్షన్ పాపం అమ్మాయి చెప్పింది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంది, బాబు కూడా పుట్టాడు. ఇన్నాళ్ల తర్వాత జానీ మాస్టర్ పైన ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, అప్పుడే ఎందుకు ఇవ్వలేదు? ఆల్రెడీ అమ్మాయి బయటకు వచ్చాకనే కంప్లైంట్ ఇవ్వాలి. ఎప్పుడైతే టీం నుంచి బయటకు వచ్చిందో 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఏమైందట, అప్పుడే కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండేది కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే రకరకాల వెర్షన్లు వినిపిస్తూ ఉంది. జానీ మాస్టర్ అమ్మాయిని బెదిరిస్తూ ఉన్నాడు, అమ్మాయి పైకి ఇంటిపైకి కొంతమందిని పంపిస్తూ ఉన్నాడు, గుర్తు తెలియని వ్యక్తుల్ని దాడి చేయిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ అమ్మాయి ఇంటి తలుపుకి ఒక గిఫ్ట్ ఏదో కట్టారట, ఆ గిఫ్ట్లో ఒక కాగితం ఉందట, కాగితంలో కొడుకు పుట్టాడు కదా జాగ్రత్త అనే బెదిరింపు ఉందట. సో ఈ బెదిరింపులతో ఇదంతా జానీ మాస్టరే చేయిస్తున్నాడు అని కంప్లైంట్ చేసిందా రక్షణ కోసం? లేదు అంటే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆ అసోసియేషన్కి అక్కడ కూడా చాలా వివాదాలు ఉన్నాయి. ఒక 5-6 నెలల క్రితం కూడా ఆయన పైన పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసి ఒక కొరియోగ్రాఫర్ కూడా బయటకు వెళ్ళిపోయాడు. అతను బయటికి పంపిస్తేనే ఈ అసోసియేషన్లో నేను కొనసాగుతాను జానీ మాస్టర్ కూడా అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. సో ఇలా కొరియోగ్రాఫర్ల మధ్య కూడా పోటీ కానీ ఆధిపత్యం కానీ, సినిమాల అవకాశాలు అతనికే ఎక్కువ వెళ్తూ ఉన్నాయి, మనకు తక్కువ వస్తూ ఉన్నాయి. అసోసియేషన్లో జానీ మాస్టర్ ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. అదీ కాక కార్డు ఉన్న వాళ్ళకే, కొరియోగ్రాఫర్ డాన్సర్ కార్డు ఉన్న వాళ్ళకే సినిమాల అవకాశాలు ఇవ్వాలి. ఎవరైతే అసోసియేషన్కి సంబంధం లేని వాళ్ళు ఉంటారో డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు, వాళ్ళకి సినిమా అవకాశాలు ఇవ్వకూడదని కూడా జానీ మాస్టర్ కొంచెం పోరాటం చేస్తున్నారు. వాళ్ళకేమైనా మండిందా? సో కొంతమంది జానీ మాస్టర్ పైన ఆయన కొంచెం అగ్రెసివ్గానే ఉంటాడు. అన్ని చోట్ల అగ్రెషన్ పనికిరాదు, ఎక్కడ చూపించాలి అక్కడే చూపించాలి. ప్రతి చోట అగ్రెషన్ కుదరదు, ప్రతి చోట కోపాన్ని చూపిస్తే ఇది ఇలాంటి పరిస్థితి వస్తుంది. సో మొత్తంగా కొరియోగ్రాఫర్ల మధ్య ఆధిపత్య పోరు, వివాదాలు, కక్షా కార్పణ్యాలు, అసూయ, ఇది కూడా కారణమా? జానీ మాస్టర్ నీకు అవకాశాలు లేకుండా చేస్తున్నాడు సినిమాల్లో అని ఆ యువతిని మరి బెదిరించి కానీ, లేదంటే అమ్మాయిని రెచ్చగొట్టి కానీ కంప్లైంట్ ఏమైనా ఇప్పించారా? ఈ వెర్షన్ కూడా నడుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఒకటైతే నిజం ఏంటంటే, అవకాశం కోసం వచ్చిన ఆ యువతిని ఖచ్చితంగా జానీ మాస్టర్ చేశారు. అమ్మాయి వయసు ఇప్పుడు 21-22 ఉంటాయట. 2019లో అమ్మాయి జాయిన్ అయింది, 19, 20, 2020 ఇది చూసుకున్నా సరే అప్పటికి అమ్మాయి మైనర్, 16-17 సంవత్సరాలు ఉంటుంది. కనీసం మేజర్ కూడా కాదు. ఇది అతిపెద్ద క్రైమ్ కదా, అతిపెద్ద క్రైమ్. సరే ఇష్టంతో ఎవరైనా కలిశారా లేదా పక్కన పెడితే, మైనర్ కదా, మైనర్ పైన ఆ అమ్మాయి ఇష్టంతో నువ్వు శృంగారంలో పాల్గొన్నా అది రేప్ కిందే వస్తుంది, అది అత్యాచారం కిందే వస్తుంది. ఈ మాత్రం జానీ మాస్టర్ గారికి తెలియదా? ఇది కూడా ముఖ్యమైన అంశమే. అమ్మాయి కంప్లైంట్ చేసినా చేయకపోయినా ఏమో భయపడి ఉండొచ్చు, మనకెందుకులే అనుకుని ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా పక్కన పెట్టండి. ఆడపిల్లకి ఎన్నో భయాలు ఉంటాయి, కానీ ఆ వయసులో లైంగికంగా మరి వేధించటం ఖచ్చితంగా నేరం కిందే వస్తుంది కదా.
ఇప్పుడు జానీ మాస్టర్ అయినా సరే మరొకరైనా సరే మీరు సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాల, రాజకీయాల్లోకి వచ్చారు, పార్టీలో జాయిన్ అయ్యారు. లేదంటే సత్యమూలం ఆ, ఆదిమూలం టీడీపీ ఎమ్మెల్యే కానీ, అనంతబాబు కానీ, లేదంటే గోరంట్ల మాధవ్ కానీ, ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఒక పార్టీ జెండాను మోస్తూ ఉన్నారు, ఒక పార్టీ అధినేత లెగసీని, ఆ పార్టీ పరువు ప్రతిష్టని మీ భుజస్కంధాల మీద మోస్తూ ఉన్నారు. ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి. మీరు ఒక్కరు చేసిన తప్పు ఆ పార్టీ మొత్తానికి చుట్టుకుంటుంది. మీరు చేసిన ఒక తప్పు మీ పార్టీ అధినేతకు చుట్టుకుంటుంది. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి జానీ మాస్టర్ జనసేన పార్టీ ప్రత్యర్థి పార్టీలు వైసీపీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆడేసుకుంటా ఉన్నారు ఎలాంటి వాడిని పార్టీలో పెట్టుకున్నవారు. సో ఆరోపణలు నిజమా ఏంటి అనేది కోర్టులు తెలుస్తాయి, పోలీసులు తెలుస్తారు. బట్ రాకుండానే చూసుకోవాలి కదా, బాధ్యతగా ఉండాలి కదా, హుందాగా ఉండాలి కదా. మన గౌరవాన్ని మనం కాపాడుకుంటేనే మన పార్టీ గౌరవాన్ని, మన పార్టీ అధినేత గౌరవాన్ని, జెండా గౌరవాన్ని కాపాడుకోవాలి కదా. తెలియదా జానీ మాస్టర్ కానీ మరొకరికి కానీ అరే మనం ఒక చిన్న తప్పు చేస్తే మనం ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం కదా, ఆ పార్టీని టార్గెట్ చేస్తారు కానీ తెలియదా మాత్రం, తెలియదా? సో ఏదేమైనప్పటికీ జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ అయితే మారింది. వేగంగా జనసేన కూడా చర్యలు తీసుకొని పార్టీ నుంచి పక్కన పెట్టి మంచి నిర్ణయమే తీసుకుంది. జానీ మాస్టర్ పైన నేను మాట్లాడడానికి ట్రై చేశా, ఆయన కొంచెం అజ్ఞాతంలో ఉన్నారు, మరి బయటికి ఎప్పుడు వస్తారో తెలియదు, ట్రై చేశా. సో మొత్తంగా చూసుకుంటే తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి అంటే కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో జానీ మాస్టర్కి అయితే గట్టి దెబ్బే పడింది, మామూలు దెబ్బ అయితే కాదు. మిగతా కొరియోగ్రాఫర్లు కానీ, లేదంటే సినిమా ఇండస్ట్రీలో మిగతా వాళ్ళకి కానీ ఇది కూడా ఒక గుణపాఠం లాంటిదే. తమ దగ్గరికి వచ్చే వాళ్ళ పట్ల ఎలా వ్యవహరించాలి అంటే, మహిళ అంటే ఆట వస్తువుగా, విలాస వస్తువుగా చూడకుండా సాటి కొరియోగ్రాఫర్ గాను, సాటి నటులుగానో మాత్రమే చూడాలి. ఇది పెద్ద గుణపాఠం లాంటిదే. చూద్దాం మరి పోలీసులు ఏం తెలుస్తారు, కోర్టు ఏం తెలుస్తుంది అనేది. ఈ వీడియో పైన జానీ మాస్టర్ అంశం పైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి.